త్వరలోనే ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ కు మోక్షం. శాసన మండలి సభ్యులు కూర రాఘవతం రెడ్డి. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా త్వరలోనే ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ కు మోక్షం లభిస్తుందని, దాని ద్వారా మండల విద్యాధికారి పోస్టులు భర్తీ అవుతాయని శాసన మండలి సభ్యులు కూర రాఘవతం రెడ్డి అన్నారు. PRTU TS జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యాళ్ల అమర్నాథ్ రెడ్డి, బోయినపల్లి ఆనందరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం త్వరలోనే అన్ని పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులు నియమిస్తుందని అన్నారు. PRTU TS రాష్ట్ర అధ్యక్షులు పింగళి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలకు ఉచిత కరెంటు అందజేస్తూ ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తున్నారని, అదేవిధంగా పెండింగ్ బిల్లులు జూలై చివరి వరకు ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క కార్యక్రమం గురించి ఇప్పటిదాకా మాట్లాడినా ముఖ్యంగా మన టీచర్లు అందరూ కూడా మరి రాష్ట్ర నాయకత్వం ఇక్కడికి వస్తున్నారు, MLC గారు వస్తున్నారు అంటే మరి ముఖ్యంగా మరి ఈ యొక్క సందర్భం లోపల ఎట్లాంటి మనకు జరుగుతుంది రాష్ట్రం లోపల, మరి విద్యా శాఖ లోపల ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు చెప్పడానికి వస్తుంటారు, మరి తెలుసుకోవడానికి వస్తుంటారు. కాబట్టి మరి ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇవాళ ఏదైతే మనకు షెడ్యూల్ వచ్చిందో, ఏది అంతకుముందు మనకు కోర్టు కేసులతో ఈ యొక్క షెడ్యూల్ ఆగిపోవడం, ఆ షెడ్యూల్ ఏదైతే తీసుకురావడానికి ప్రత్యేకంగా మన రాష్ట్ర నాయకత్వం కృషి చేయకపోతే ఇప్పటికి కూడా ఈ షెడ్యూల్ అనేది రాకపోతుంటే వారి ముగ్గురికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జిల్లా శాఖ తరఫున. మరి షెడ్యూల్ రావడం అంటే కేవలం ఏదో బదిలీలు కాదు, మరి ఇన్ని వందల వేల మందికి పదోన్నతులు, దాంతోపాటు మనం చూసినట్లయితే ఎన్నో ఏళ్ళ నుండి వెయిట్ చేస్తున్నాం మన పదోన్నతులు లేక. మరి ఆ పదోన్నతుల ప్రక్రియ కోర్టు కేసులతో ముడిపడినటువంటి అన్ని అంశాలని పక్కన పెట్టి ఈరోజు ఈ యొక్క షెడ్యూల్ అనేది రావడం, మరి ఆ షెడ్యూల్ ఏదైతే ఉందో రావడం అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉండడం. మరి అదే రోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది ఏమైందంటే ఈ హెడ్ మాస్టర్ చాలామంది ఈ టైంలో రాలేకపోయారు. మధ్యాహ్నం 11:30-12 అయితే ఈ పరిపాట ప్రోగ్రాం అంతా కూడా అయిపోతుంది, అందరూ కూడా వస్తారు. మరి వారందరి తరఫున కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా 10 GPA సాధించిన విద్యార్థులు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ స్కూల్స్, KGBV స్కూల్స్, మహాత్మా జ్యోతిబా ఫులే, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే ఇవన్నీ కలుపుకుంటే మనకు 25 మంది 10 GPA సాధించారు. అట్లే మా జిల్లా విద్యాధికారి గారి కోరిక మేరకు మా జిల్లా పరిషత్లో ఒకటే కోనాపురం అమ్మాయి 10 GPA సాధించడం జరిగింది. అయితే 9.8 జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో సాధించిన విద్యార్థులకు జిల్లా విద్యాధికారి గారు సూచించారు వాళ్ళకు కూడా ఇవ్వాలని. వారి కోరిక మేరకు కూడా వాళ్ళకు 12 మందికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మన ప్రభుత్వ, జిల్లా పరిషత్, అట్లే KGBV మోడల్ స్కూల్స్, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్, మహాత్మా జ్యోతిబా ఫులే, అయితే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, ఇందులో మొత్తం కలిసి జిల్లా వ్యాప్తంగా 101 100% సాధించడం జరిగింది పాఠశాలలు. వాళ్ళందరికీ ప్రధాన ఉపాధ్యాయులకు, ప్రిన్సిపాళ్లకు మా సంఘం తరఫున ఈరోజు సన్మానించుకోవడం జరుగుతుంది. అయితే విద్యార్థులకు 10 GPA ప్రభుత్వ పాఠశాలలో సాధించిన విద్యార్థులకు మీ ముందు ఇంటర్మీడియట్లో కానీ పాలిటెక్నిక్లో కానీ చదివి మంచి ఇంజనీర్లుగా కానీ డాక్టర్లుగా కానీ అభివృద్ధి పథకంలో నడవాలని బదిలీలు, పదోన్నతులకు కూడా గ్రీన్ సిగ్నల్, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇంతకుముందు మా రాజయ్య సార్ మాట్లాడుతూ మండల విద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి, చాలా రోజుల నుంచి ఉంటున్నాయి. అయితే దానికి కూడా మా శ్రీపాల్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు కూడా ప్రభుత్వంతోనే సమాలోచన చేస్తుంటూ ప్రభుత్వంతో చర్యలు జరిపి ప్రభుత్వ ఉపాధ్యాయులతో కూడా చర్చలు జరిపి దీని సమస్య పరిష్కారానికి కొద్ది రోజుల్లోనే 100% రిజల్ట్ తీసుకొచ్చి జిల్లాను తెలంగాణ రాష్ట్రంలో 11వ స్థానంలో నిలపడానికి కారణమైనటువంటి గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయులందరికీ మరియు పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్లు అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి వారిని ఈ సందర్భంగా నేను వారికి నా శుభాకాంక్షలు అధిరోహించాలని, మరి మీ అందరినీ కూడా ఇది 10వ తరగతి విజయం అనేది ఒక తొలిమెట్టుగా భావించి మరి మీ భవిష్యత్తును మీరు తీర్చిదిద్దుకునే విధంగా మరి మీరు ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆశిస్తూ, మరి వాళ్ళ పాఠశాలల పరిస్థితి చూస్తే పదోన్నతులు లేకుండా దాదాపుగా 9 సంవత్సరాలు పూర్తయినాయి. మరి ఈ సందర్భంగానే ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి వాళ్ళ షెడ్యూల్ వచ్చింది, మరి వాళ్ళ పనులు జరుగుతున్నాయి. షెడ్యూల్ ఎవరు ఇప్పించారు ఒకసారి చెప్పాలి ఉపాధ్యాయులు అందరూ కూడా. ఏ సంఘం ఇప్పించింది? మనము ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పేదరికంలో
ఎందుకున్నామో ఒక్కసారి మీరు మీకు ఆలోచించుకోండి. కేవలం మన తాతలు, అమ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు, మన నాన్నలు, మన అన్నలు, అక్కలు విద్యాపరంగా వెనుకబడి ఒక కారణం. మీరందరికీ మీకు తెలుసు కదా? తెలుసా తెలియదా? చెప్పాలా? తెలుసా తెలియదా? మీరు కూడా భాషలు ఉండేవారు కాదు. ఎందుకు ఇట్లా అవుతున్నాయి మన కుటుంబాలు? ఎందుకు ఇట్లా ఉన్నాయి? నీకు ఎన్ని రోజులు మన కుటుంబాలు ఇబ్బందులు పడతాయి? ఆ తరం వాళ్ళకు చదువుకుందామంటే అవకాశం లేదు. ఆ తరం వారికి చదువుకుందామంటే ఇంత మంచి విద్యాబోధన చెప్పే ఉపాధ్యాయులు లేరు. ఈ రకంగా ప్రోత్సహించే ఉపాధ్యాయ సంఘాలు లేవు. ఈ రకంగా ఖర్చు పెట్టే ప్రభుత్వాలు లేవు. ఈ ఆలా రెసిడెన్షియల్ స్కూల్లో చదివే ప్రతి విద్యార్థికి ప్రభుత్వం 1,30,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నది. మా ప్రభుత్వ పంచాయతీరాజ్ పాఠశాలలో పనిచేసే ప్రతి విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 92,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నది. ఒక్కసారి ఆలోచన చేయండి. మీ గురించి మీ తల్లిదండ్రులు కష్టపడతా ఉన్నారు, మా ఉపాధ్యాయులు కష్టపడతా ఉన్నారు. సమాజం ద్వారా వచ్చినటువంటి పెట్టుబడి మీ మీద ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉన్నది. మీకు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. బ్రహ్మాండమైన బడులు, బ్రహ్మాండమైన టీచర్లు, బ్రహ్మాండమైన వ్యవస్థ. వాళ్ళకి అవకాశం లేక చదువులు కేరళ చేశారు మన పెద్దలు. కానీ మనకు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. వాళ్ళలాగా మనం తప్పు చేస్తే ఎట్లా? కాబట్టి నువ్వు బాగా కష్టపడి నీ కుటుంబానికి ఉన్న అవస్థ ఏదైతే ఉందో, వ్యవస్థ ఏదైతే ఉందో అది మార్చాలి. నీ కుటుంబానికి నువ్వే హీరోయిన్ కావాలి. నీ కుటుంబానికి నువ్వే హీరో కావాలి. నీ ద్వారానే మీ వంశ చరిత్ర మారిపోవాలి. దానికి మూలం నువ్వు ఉండాలి. దానికి నువ్వే కష్టపడి చదివి ఎదగాలి. అది దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అందరూ కోరుతా ఉంటారు. అనుభవించడం, సంపదను అనుభవించడం, ఆనందాన్ని అనుభవించడం అంతా పైనుంచి రూపంలే. మనలాగానే ప్రభుత్వ పాఠశాలకి పైకి వచ్చిన వాళ్ళే. మీరు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివినందుకు మిమ్మల్ని అందరినీ మరొకసారి ఉదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ, ప్రభుత్వ పాఠశాల ద్వారానే అన్ని రంగాలలో అన్ని రకాలుగా విజ్ఞానం బాగా వెలికితీయడానికి అవకాశం ఉంటుంది. మన ప్రభుత్వ ఉపాధ్యాయుల ద్వారా బోధన పొందిన వాళ్ళే ఇలా ఐఏఎస్, ఐపీఎస్లో సెలెక్ట్ అవుతా ఉన్నారు. మీరు కూడా ఆ రకమైన ఆలోచనతో ముందుకు వెళ్ళండి. బాగా జాతికి గొప్ప పేరు తెచ్చిన మహాత్మా గాంధీ విగ్రహాలు ఇలా దేశమంతా ఉన్నాయి. మంచి రాజ్యాంగాన్ని ఇచ్చిన అంబేద్కర్ ఫోటోలు దేశమంతా ఉన్నాయి. కానీ మన ఫోటో ఎక్కడ ఉండాలి? మనం కూడా మన ఫోటో ఎప్పటికి ఉంచుకోవాలి కదా. కనీసం మన ఫోటో మన ఇంట్లో ఉండేటట్టుగానైనా మనం తయారయ్యేలా. నేను మహాత్ములు కావాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ లాగా దేశమంతా మన బొమ్మ ఉండాల్సిన అవసరం లేదు. నా ఇంట్లో నా ఫోటో 1000 ఏళ్ళు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా నువ్వు గొప్పదానిపై ఎదిగి సక్సెస్ చేసి నీ కుటుంబ చరిత్రను మార్చి ఒక కొత్త చరిత్రను సృష్టించు. ఒక కొత్త దానికి శ్రీకారం చుట్టూ అది నువ్వు కష్టపడి చదివితే సాధ్యమవుతుంది. జస్ట్ నువ్వు ఉన్న వయసుకు, మీరున్నటువంటి ఏజ్కు జస్ట్ 8-9 సంవత్సరాలు కష్టపడి చదివితే 8 సంవత్సరాలే కష్టపడి చదవండి. ఒక పెద్ద చరిత్రకు పునాదైతావు, ఒక చరిత్రను సృష్టిస్తావు. నువ్వే మీ ఇంట్లో నీ ఫోటో ఎప్పటికీ ఉంటుంది. నువ్వు కూడా ఒక గొప్ప మార్పులాగా ఉంటావు. 1-2 ఫోటోలు మా పేరెంట్లోకి వెళ్ళిపోతాయి. ఒక పాత ఫోటో కనబడకుండా ఉంది. నేను 8వ తరగతిలో మా అమ్మను ప్రశ్నించిన, ఏమమ్మా ఇంత పాత ఫోటో ఇది ఎప్పటికి ఇట్లా పెడుతున్నావు తుడిచాను అడిగిన. వీడేరా నీకు పెద్ద మనిషి తాత, వీడే మనకి ఇంత 2 పూట్ల తినేటట్టుగా వేసిండు. వీడి ద్వారానే మన కుటుంబం ఈ స్థాయిలో ఉన్నది. ఇవాళ రోజు పొద్దులేసి ఆ తాతకి దండం పెట్టు, ఆ ఫోటో ఎప్పుడు బయటకు చూపించాడు. వాడు నా పేరే. నేను అనుకున్నా మన ఫోటో ఉండదు, నా ఫోటో ఉండాలనుకుంటున్నాను. మా ఇంట్లో నా ఫోటోనే ఉండాలనుకుంటున్నాను. అట్లా మీరు కూడా ఒక కొత్త చరిత్ర శ్రీకారం చుట్టండి. ఒక కొత్త ఆలోచనతోటి ఇంటర్మీడియట్ కాలేజీ వ్యవస్థలకు మీరు ప్రవేశపెట్టండి. ఖచ్చితంగా ప్రతిదీ మనిషి చేత సాధ్యంగా ఏది లేని ప్రపంచం. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ విత్ యూ. యు ఆర్ ద ఓన్లీ మ్యాన్ టు చేంజ్ యువర్ ఫ్యామిలీ. యు ఆర్ ది వన్ ఆఫ్ ది హీరోయిన్, వన్ ఆఫ్ ది హీరో ఆఫ్ యువర్ ఫ్యామిలీ. సో చిరంజీవులారా, ఇక్కడ నిర్లక్ష్యం వద్దు. ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు ఆ పని చేయాలి. మన దౌర్భాగ్యం ఏంటంటే మనకి పనికొచ్చే వాడికి
మరి మీరు జీవితంలో స్థిరపడ్డ తర్వాత మీరు ఏవైతే అనుకుంటున్నారో అన్నీ మీ దగ్గరికే వస్తాయి. ఎప్పుడు ఏం చేయాలో అదే చేయాలి. అతను ఫిట్మెంట్ ఇప్పించినప్పుడు ఉపాధ్యాయులకు టీఆర్సీ అవసరం లేదు, ఉద్యోగులకు మాత్రమే టీఆర్సీ ఉంటుందని చెప్పినటువంటి ప్రభుత్వాన్ని సార్ కనీసం ఎంతో కొంత మాకు కూడా ఇప్పేయండి సార్ అని నాకు వేల లక్షల ఫోన్లు వచ్చినాయి టీచర్ల నుంచి. ఎంతో కొంత మనకు కూడా టీఆర్సీ ఇప్పేయండి సార్. ఆ దశ నుంచి అప్పటి ముఖ్యమంత్రిని ఒప్పించి, ఎవరు చెప్పినా వినడనేటువంటి పేరు నా ముఖ్యమంత్రిని ఒప్పించి 30% టీఆర్సీ ఫిట్మెంట్ ఇప్పించిన సంఘం టీఆర్టీ సంఘం అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తాను. 58 సంవత్సరాల వయసును 61 సంవత్సరాలు పెంచిపించిన సంఘం టీఆర్టీ సంఘం. ఇవాళ రిటైర్ అయిన పెద్దలకు గౌరవం ఉంది. రకరకాల కోర్టు ద్వారా మనమే కోర్టులో కేసు వేసుకునే అవకాశం ఉంది కాబట్టి, ఇతరత్ర అవకాశం ఇస్తే టైం ఎక్కువైతుంది కాబట్టి తొందరగా ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అభిప్రాయంతో ఉన్నారు, డిపార్ట్మెంట్ అభిప్రాయంతో ఉన్నారు. మేము కూడా దాంట్లో ఏకీభవించాం. ఏదైనా ఇబ్బందులు ఉంటే కావాల్సి ఉంటే ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏదైనా 5% 10% ఇబ్బందులు ఉంటే తర్వాత పరిష్కరించుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఒక మంచి పిఆర్సీని పెండింగ్ టీఎల్ ఇప్పించే బాధ్యత పిఆర్టీ సంఘాన్ని చెప్పి తెలియజేస్తూ, ఇంకా చాలా అంశాల మీద ఏ అంశం ఉన్నా సరే పిఆర్టీ సంఘం బలపడితే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించబడతాయి.